మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్గా టాక్ ఎలా ఉంది? ముఖ్యంగా ఈ సినిమా పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. దానికి తగ్గట్టుగా అంచనాలకి తగిన స్థాయిలో సినిమా ఉందా? పైగా పాన్ ఇండియా ఫిల్మ్గా రామ్ చరణ్ చేస్తున్నటువంటి మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా రీచ్ అయిందా లేదా? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. సో పెద్ది ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని చెప్పారు. రిలీజ్ అయింది, ఏంటి ఎలా ఉంది టాక్? కానీ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ టాక్ అంటే ఇప్పుడు గత సంక్రాంతిలో సినిమాలు రిలీజ్ అయిన తర్వాత సినిమాలు బాగా సక్సెస్ అయిన సంక్రాంతి ఈ సంవత్సరం మొత్తం అదే ఫ్లో కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఆ రోజు మొదలుకొని ఈ పెద్ది రిలీజ్ అయ్యే వరకు ఒక్క సినిమా కూడా ఆల్మోస్ట్ అలా ఒక హోప్ఫుల్గా బాగుంది, బాగా ఆడింది అనుకున్నట్టు సినిమా ఒక్కటి కూడా లేకుండా పోవటం అనేటువంటిది బ్యాడ్ లక్. అలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి పెద్ది మీద ఎక్స్పెక్టేషన్స్ గ్యారంటీగా పెద్ద దిక్కు అవుతుంది అనేటువంటి అంచనాలు అయితే ఉన్నమాట వాస్తవం. ఆ నేపథ్యంలో రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ చాలా అద్భుతమైనటువంటి ఓపెనింగ్స్ వచ్చినాయి. ఎక్కడ కూడా రిలీజ్ పరంగా కూడా ఎలాంటి ఇది ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే టికెట్ రేట్ల పెంపు విషయంలో కానీ రీజనబుల్గా టికెట్ రేట్లు పెంచుకున్నారు. ఎక్కువగా ప్రీమియర్ షోలు కూడా రెండు స్టేట్స్లో అవకాశం వచ్చింది. 2 స్టేట్స్లో అవకాశం వచ్చింది. రీజనబుల్గా టికెట్ రేట్లు పెంచారు. అలాగే ప్రీమియర్ షోస్కి కూడాను 600 అనేటువంటిది పెద్ద ఇబ్బందికరమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఆ ఓపెనింగ్స్ కానీ అసలు సినిమా వాతావరణం ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే ఉంటే ఒక ఫెస్టివ్ మూడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫెస్టివ్ మూడ్ అయితే మాత్రం రాత్రి థియేటర్ల దగ్గర మొత్తం 2 రాష్ట్రాల్లో కలకలాడుతూ కనిపించింది. దట్ ఈస్ అబౌట్ ద ఓపెనింగ్. సినిమా ఎలా ఉంది మరి? సినిమాకి సంబంధించి సినిమా ఎలా ఉందంటే దీంట్లో 2 రకాల అయినటువంటి విశ్లేషణలు మనం చెప్పుకోవాల్సి ఉంది. ఈ సినిమా పెద్ది అనేటువంటి సినిమా ఒక లక్ష్యంతో తీసినటువంటి సినిమా. దీంట్లో ఒక డైలాగ్ ఒకటి చెప్పిస్తారు డైరెక్టర్. అద్భుతమైన డైలాగ్ ఒకటి ఉంటుంది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా వ్యక్తులు అనేటువంటి వాళ్ళు దేశం మొత్తం ఏకమయ్యేటువంటిది 2 సందర్భాల్లో. ఒకటి యుద్ధం వచ్చినప్పుడు, ఒకటి స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తగలపడ్డప్పుడు. ఆ తలబడ్డ సమయంలో దేశం మొత్తం ఏకమవుతుంది అనేటువంటి ఆ స్ఫూర్తిని, ఆ స్పిరిట్ని అద్భుతంగా ప్రొజెక్ట్ చేశాడు డైరెక్టర్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ కంటెంట్ ఆఫ్ ద ఫిలిం ఎలా ప్రొజెక్ట్ చేయింది, ఏం జరిగింది అనేటువంటి దాంట్లో తీసుకుంటే ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఫిలిం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఒక అద్భుతాన్ని ఈ మధ్యకాలంలో ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు చాలా వస్తాయి, కానీ ఆ గూస్ బమ్ మూమెంట్స్ని ఇచ్చినటువంటి సందర్భాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఏంటి స్పోర్ట్స్ డ్రామా అంటే బుచ్చిబాబు అనగానే ఏదో కొద్దిగా రొమాంటిక్ ఫీల్ ఎక్స్పెక్ట్ చేశారు. జాన్వీ కపూర్ సాంగ్ వచ్చినప్పుడు కానీ, అలానే ఈ ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అంటే స్పోర్ట్స్ డ్రామా లెంత్ ఎక్కువ, లవ్ స్టోరీ ట్రాక్ లేదా ఏంటి అసలు మొత్తం? అది తర్వాత మాట్లాడుకుందాం. స్పోర్ట్స్ డ్రామా, అది లవ్ ట్రాక్, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు మెయిన్ కంటెంట్ ఆఫ్ ద ఫిలిం, ద పర్పస్ ఆఫ్ ద ఫిలిం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే తమ గ్రామానికి ఒక గుర్తింపు రావాలి. దీంట్లో రకరకాలైనటువంటి యాంబిషన్స్ని ఇతను ఇచ్చేసాడు. ఆ యాంబిషన్ని స్పోర్ట్స్ అనేటువంటి మార్గంలో ఎలా సాధించుకున్నాడు. ఊరు పేరు అనేటువంటిది లేని కొండ కింద ఊరు అనేటువంటి ఒక వెలివేయబడిన గ్రామం, లెక్కలో లేని గ్రామం, గుర్తింపు లేని గ్రామం, ఒక కరెంటు కాదు కనీస సౌకర్యాలు లేని ఒక గ్రామానికి తను ఏ విధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావటం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాడు బుచ్చిబాబు. ఆ క్యారెక్టర్ నరేషన్ చెప్పినప్పుడు ఏ హీరో అయినా, ఏ స్టార్ అయినా యాక్సెప్ట్ చేస్తాడు. కానీ దీంట్లో ఏంటంటే అదొక గ్లామరస్ క్యారెక్టర్ అయితే అనుకోవచ్చు, కానీ ఒక డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ ద్వారా ఒక దళిత యువకుడు సాధించినటువంటి ఒక అద్భుత విజయాన్ని ఆవిష్కరించడం కోసం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం. ఆ యాంగిల్లో ఎంతవరకు దర్శకుడు సక్సెస్ అయ్యాడు, ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయడంలో రామ్ చరణ్ ఆలోచించిన విధానం ఏంటి, ఇది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయాలు. మొత్తం మీద సినిమాలో ఏంటి రామ్ చరణ్ ఉంటాడా? ఇక రామ్ చరణ్ కదా, రామ్ చరణ్ చుట్టూ ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వన్ మ్యాన్ షో. పెద్ది ఈజ్ ఎ వన్ మ్యాన్ షో ఆఫ్ రామ్ చరణ్. అతని పర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టర్ని తీసుకున్న విధానం ఇదంతా అద్భుతంగా డీల్ చేశాడు. చాలా గొప్పగా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్. ముఖ్యంగా ఒక్కొక్క సందర్భంలో అవమానపడిన ప్రతి సందర్భంలో కూడా తను తాను అవమానపడ్డప్పుడు, లేకపోతే ఓడిపోయినప్పుడు తను ఒక జవాబు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో, ఒక రిటార్ట్ ఇవ్వాల్సిన సందర్భంలో ఎలా రియాక్ట్ అయ్యాడు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అద్భుతంగా ఉంది. రామ్ చరణ్ యాక్సెప్ట్ చేయడానికి కారణం అదే. సో ఇది రామ్ చరణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ మ్యాన్ షో అని చెప్పాను కదా, ఆ వన్ మ్యాన్ షో తను యాక్సెప్ట్ చేయడానికి, ఇలాంటి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి ఉన్నటువంటి అన్ని లక్షణాలు క్యారెక్టర్లో ఉన్నాయి. అంత ఛాలెంజింగ్ స్పిరిట్ క్యారెక్టర్లో ఉంది. నిజంగా ఇలాంటి క్యారెక్టర్ని టేకప్ చేయాలంటే ఆ స్థాయి హీరో ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే నువ్వు గ్లామరస్గా ప్రొజెక్ట్ చేస్తే ఆ లెక్క వేరు,
కానీ గ్లామర్ కంటే డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ ద్వారా ఒక నేషనల్ రేంజ్లో ఒక అచీవ్మెంట్ సాధించడం అనేటువంటి ఒక క్యారెక్టర్లో ఉన్నటువంటి ఆ రిస్క్ని, ఆ ఛాలెంజ్ని తను స్వీకరించాడు. అంతవరకు వీ హ్యావ్ టు అప్రిషియేట్. సినిమా రిలీజ్కి ముందర రామ్ చరణ్ డ్యూయల్ రోలు, ఒకరు క్రికెటర్, ఒకరు మల్లయోధుడు, ఇట్లాంటి చర్చలన్నీ జరిగినాయి. ఏంటి అట్లాంటి ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా, లేదా ఒకటే character? ఒకడే క్రికెట్ కూలీ ఆటగాడు అంటారు. కూలీ ఆటగాడు, ఆ కూలీ ఆటగాడు కూలీకి ఆడతాడు. అతను ప్లేయర్గా కాదు, డబ్బుల కోసం కూలీ కోసం ఆడేటువంటి వాడు. ఆ ఆడేటువంటి వాడు తర్వాత రెజ్లింగ్లోకి ఎందుకు వెళ్ళాడు, వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, రెజ్లింగ్లో నుంచి పారా ఒలింపిక్స్లోకి ఎందుకు వెళ్ళాడు, ఒక రన్నర్గా పారా ఒలింపిక్స్లోకి ఎందుకు వెళ్ళాడు, ఆ సిచ్యువేషన్స్ ఏంటి, అవి ఎలా డ్రైవ్ చేసినటువంటిది అద్భుతమైనటువంటి టేక్ ఆఫ్. ఈ క్యారెక్టర్ చేయడంలో రామ్ చరణ్ చూపించినటువంటి శ్రద్ధ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ మేక్ ఓవర్ కానీ మరొక నటుడికి చాలా సాధ్యం కాదేమో అన్నంత గొప్పగా చేశాడు. రంగస్థలం తర్వాత రంగస్థలం చేయటంలో ఒక యాంగిల్ మాత్రమే ఉంది. రంగస్థలంలో ఒక విలేజ్ చెవిటి క్యారెక్టర్, ఒక డిజేబుల్డ్ క్యారెక్టర్. ఇందులో అతను చేసినటువంటి క్యారెక్టర్లో ఒక హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంది. తనను తాను హింసించుకొని ఒక అచీవ్మెంట్ కోసం ప్రయాణం చేసినటువంటి గొప్ప ఊరికి కావాల్సిన దాన్ని సాధించే లక్ష్యం, తన పర్సనల్ అచీవ్మెంట్, అట్ ద సేమ్ టైం ఊరికి కావాల్సినటువంటి గుర్తింపు కోసం. ఇప్పుడు పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఇంటి పేరు కోసమే అతను చేశాడు. ఇతను ఊరి పేరు కోసం, ఊరి గుర్తింపు కోసం చేసినట్టు ఒక అద్భుతం. మళ్ళీ పుడతావా ఏంటి అని చెప్పి, మళ్ళీ పుడతావా ఏంటి అనేటువంటి డైలాగ్ 1-2 సార్లు చెప్పించారు తనతో. నిజంగా మనిషి అనేటువంటి మళ్ళీ పుట్టడం అనేది సాధ్యం కాదు, ఉన్న జన్మలోనే ఏదైనా సాధించాలనేటువంటి గొప్ప కాన్సెప్ట్ని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి మెయిన్ క్యారెక్టరైజేషన్. సో మిగతా పాత్రలు ఏంటి, ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అన్నారు, జగపతి బాబు గారి క్యారెక్టర్ ఒక డిఫరెంట్ అపీరెన్స్తో ఉంది. బొమ్మని ఇరానీ, మళ్ళీ శివరాజ్ కుమార్, వీళ్ళందరూ డిఫరెంట్ దీనిలో వాళ్ళు క్యారెక్టర్స్ వైజ్గా చూస్తే, సినిమాని యాజ్ ఏ కాంబో చూస్తే ఎలా ఉన్నారు ఈ క్యారెక్టర్స్ అన్ని, ఎలా ఉన్నాయి? కాంబో అంటే ఈ సినిమా మొత్తం తిరిగేది 3 ప్రధానమైనటువంటి క్యారెక్టర్లు. ఒకటి వచ్చేసి హీరో రామ్ చరణ్ క్యారెక్టర్, 2 జగపతి బాబు పోషించినటువంటి క్యారెక్టర్, 3వది శివరాజ్ కుమార్ పోషించినటువంటి క్యారెక్టర్, గౌరీ నాయుడు క్యారెక్టర్. ఈ 3 పాత్రలు ప్రధాన పాత్రలు. మిగతా అన్ని కమింగ్ అండ్ గోయింగ్ క్యారెక్టర్స్ తప్ప ఏ క్యారెక్టర్కు పూర్తి స్థాయి అనేటువంటి లేదు. అఫ్కోర్స్ చెప్పే క్యారెక్టర్ ప్రధానంగా సినిమాని ట్రిగ్గర్ చేసినటువంటి క్యారెక్టర్స్ ఈ 3. ఈ మూడు క్యారెక్టర్స్ కాకుండా హీరోయిన్ పాత్ర ఏంటి పరిస్థితి? హీరోయిన్ పరిస్థితి కొంచెం దయనీయమనే చెప్పాలి. అందులో నో డౌట్. ఎందుకంటే బుచ్చిబాబు ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్నటువంటి విధానం వేరు, మీ మెయిన్ కంటెంట్ని డిజైన్ చేసుకున్న విధానం వేరు. మిగతా క్యారెక్టర్స్లో ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానంలో మాత్రం చాలా చాలా డిసప్పాయింటింగ్గా అనిపించిందనే చెప్పాలి. అందులో నో డౌట్ అబౌట్ దట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పెద్ద సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది 4వ తేదీన. అలానే సంచలనాలకు తగ్గట్టుగా మంచి ఓపెనింగ్స్తో మొదలైంది. ఒక లక్ష్యాన్ని నిర్దేశించినటువంటి అద్భుతమైన సినిమా. రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ ఖచ్చితంగా ఈ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ అంటున్నారు ప్రభు గారు. సినిమాలో చిన్న లోటుపాట్లు ఉన్నాయి, కానీ దాన్ని సవరించి పక్కకు జరిపేసి చూస్తే మాత్రం ఇది ఒక ఇన్స్పైరింగ్ మూవీ అవుతుంది, ఒక స్పోర్ట్స్ డ్రామా అవుతుంది. ఖచ్చితంగా చూడండి పెద్ద సినిమాని, ఎందుకంటే చాలా కాలం తర్వాత తెలుగు తెరపైన ఒక హై వాల్యూ కాంబినేషన్స్ ఉన్నటువంటి సినిమాగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇది స్పెషల్ రివ్యూ. కీప్ వాచింగ్.